పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు. వారితో మాట్లాడదాం శని వక్రగతి గురించి. గురుగారు నమస్కారం. గురుగారు వాగర్థ వివసంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. భారతదేశంలో ఇంకా ఎలాంటి పరిణామాలు చూడాల్సి వస్తుంది గురువుగారు? ఆల్రెడీ మనకి ప్రొటెస్ట్ నడుస్తుంది, నీట్ ఇలాంటివి జరుగుతున్నాయి, ఇంకా ఏం చోటు చేసుకోబోతున్నాయి? ఇప్పుడు మీకు గమనించుకుంటే ఈ ప్రొటెస్ట్లు అనేటువంటి కూడా గత జూన్ అది ఈ జూలై 22వ తారీఖు నుంచే కదా గురుగారు నీట్. అవును, ఈ యొక్క నిప్పు అణగారిన నిప్పులాగా ఉండి జూలై 22వ తారీఖు నుంచి చాలా ప్రొటెస్టులు చాలా ముందుకు వెళ్ళిపోయాయి. అంటే ఇది సహజంగా చాలా మంది వీక్షించేటువంటి మన సుమన్ టీవీ ప్రేక్షకులు తీసిపారేస్తారు, ఇదంతా ఏముందిలే అని చెప్పేసి. కానీ వాస్తవానికి శని వక్రీకరించి జరగబోతున్నాడు జూలై 27వ తారీఖు రోజున. కాబట్టి ఈ సంబంధించినటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. అందుకే దైవత ఆరాధన తప్పనిసరి. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఈ యొక్క ఆషాఢ పౌర్ణమి రోజున దేవతానుగ్రహం అందరికీ అందించాలనే సదుద్దేశంతో వారాహి నవరాత్రులు ఎంతో మంది చేసుకున్నారు, మధ్యలో ఆపేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే చేసుకోలేక ఇబ్బంది పడి చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం పొందితే బాగుండును, అలాగే చాలా మందికి సమస్యలు అనేటువంటివి ఉంటాయి, ఆ సమస్యలు తీరితే బాగుండును అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఈ ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి సందర్భంగా మన పీఠమాధ్వర్యంలో రాత్రి 8 గంటలకి అంటే 7:30 వరకు పౌర్ణమి కాబట్టి 7 గంటలకి పౌర్ణమి ఘడియల్లో మనం ప్రారంభం చేస్తాం. వారాహి, ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల, ధూమావతి మరియు శనీశ్వర అఘోర పాశుపత హోమాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి వారాహి మాల కూడా ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఎందుకంటే శని వక్రీకరించినటువంటి కారణం చేత శని మీనరాశికి మరియు కుంభరాశి కూడా ప్రభావితం కాబట్టి మొత్తం 12 రాశుల వారికి ఈ ప్రభావం ఉంటుంది. ఎవరి జాతకరీత్యానైతే బలమైనటువంటి సమస్యలు తీరాలని కోరిక ఉంటుందో అటువంటి సమస్యల నివారణకి, శత్రుబాధలు, విద్య, వివాహ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి ఈ హోమాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా కానీ ఈ కార్యక్రమంలో గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే మన భారతదేశంలో జరిగేటువంటిది ఇప్పుడు ఈ యొక్క విద్యార్థులు ప్రొటెస్ట్ చేశారు. కానీ ఇది శని వక్రీకరించినటువంటి కారణం చేత జరుగుతున్నటువంటిది. అవునా, ముందే స్టార్ట్ అయిపోయిందా గురుగారు? ప్రభావం ముందే ఉంటుందా మనకి? కదమ్మా, ఇంట్లో కాఫీ చేసినా బిర్యానీ చేసినా ప్రిపరేషన్ లోనే స్మెల్ అవుట్ అవుతుంది. కానీ అన్ని తయారు చేసిన తర్వాత వీళ్ళింట్లో ఇవి ఉన్నాయని తెలియదు కదా వండారని. అలాగే ఇది రావడానికి ముందే ఒక 2 వారాల ముందర మన భారతదేశం కూడా చవి చూసింది. ఎందుకంటే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన లగ్నానికి అత్యంత రాజయోగప్రదుడు శని, బాధకుడు కూడా శనే. కానీ అట్టి శని వక్రీకరించి మీనరాశిలో వక్రీకరించినటువంటి కారణం చేత గతంలో ఏంటనంటే భారతదేశం గవర్నమెంట్ ఎలా ఉంటుందనంటే భవిష్యత్తు కార్యాచరణ ఇంతకుముందు చెప్పుకున్న న్యాయ వ్యవస్థకి కారకుడు కాబట్టి న్యాయ వ్యవస్థ సమూలముగా మార్చబడుతుంది. కొత్త చట్టాలు తీసుకుని వస్తాయి. ముఖ్యంగా శని నిష్పక్షపాతానికి కారకుడు కాబట్టి అడ్డదారుల గుండా సంపాదించేటువంటి వ్యక్తులందరూ కూడా బయటపడతారు. ఇప్పుడు అనేక మంది రహస్యంగా దాగిన వాళ్ళ చరిత్రలన్నీ ఇప్పుడు బయటపడతాయి. అలాగే ఇప్పుడు కొత్త చట్టాలు కూడా రాబోతుంది. దీని కారణంగానే ఇప్పుడు మరి గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నప్పుడే ఇప్పుడు ఎందుకు రావాలి? ఇప్పుడు అమిత్ షా గారు ఇప్పుడు కొత్తగా FCRA బిల్ అనేది తీసుకొస్తున్నారు. ఇక మొత్తం ఢిల్లీ కేంద్రంగా ప్రతి NGOలకి వచ్చే డబ్బు అక్కడి నుంచే రావాలి, ఒకే బ్యాంకు నుంచి పెడుతున్నారు. మరి ఇంతకు ముందు ఎప్పుడో పెట్టొచ్చు కదా, ఇప్పుడు ఎందుకు అంటే రావాల్సిన సమయం గ్రహాలు నిర్ణయిస్తాయి. ఎప్పుడు ఏది జరగాలో ప్రపంచవ్యాప్తంతో భారతదేశంలో కూడా గ్రహాలు నిర్ణయిస్తాయి. మన జాతకంలో ఏది జరగాలో కూడా గ్రహాలు నిర్ణయిస్తాయి. కాబట్టి ఇప్పుడు బిల్లు తీసుకొస్తున్నాడు అమిత్ షా. శని వక్రీకరించినాడు కాబట్టి పునరాలోచన, గతంలో జరిగినటువంటి వాటికి మళ్ళీ తప్పులు జరగకుండా పునరాలోచన. ఇప్పుడు జరిగింది ఈ ప్రొటెస్ట్ కదా, భవిష్యత్తులో ఇంకొకసారి ఎక్కడ కూడా భారతదేశంలో మళ్ళీ ప్రొటెస్ట్ జరగడానికి అవకాశం లేకుండా చట్టాలు వస్తాయి, పునఃసమీక్ష చేసుకుంటారు. ఈ యొక్క సంబంధించినటువంటి ఈ యొక్క
ఈ యొక్క Neat ది విద్యార్థులందరూ protest. కూడా చేసే డీప్ స్టేట్ అవన్నీ ఉన్నాయి కదా, అవును గురు. వీటన్నిటికీ శని కారకుడు అక్కడ. ఇక్కడ అనిశ్చితి అనేటువంటిది ఉంటుంది. అంతేకాకుండా మన ఈ సంబంధించినటువంటి నరేంద్ర మోడీ గారి జాతక రీత్యా చూసుకున్న సెప్టెంబర్ 4వ తారీఖు వరకు అతని జాతకంలో బాగోలేదు. సెప్టెంబర్ గురువు గారు. సెప్టెంబర్ 4 అంతవరకు దాన్ని ఒడిసి పట్టుకోగలిగాడా, మోడీ తర్వాత విజృంభిస్తాడు. ఆహా. ఇంకా తప్పదు. తప్ప అంటే తర్వాత గట్టిగా మంచి రిజల్ట్స్ అనేటువంటి మోడీ చాలా దుందుడుకు చర్యగా సెప్టెంబర్ 4 వరకు అతనికి బాగోలేదు. అంటే ఓపిక పట్టాలా, ఏం చేయాలంటారు గురు? ఓపిక పట్టాల్సింది. అంతవరకు అన్నిటికీ అది జరుగుతుంది. నిన్న నైట్ అందరికి మెసేజ్ చెప్పారు కదా ఇలా అని, నీట్ గురించి ఇలా జరిగింది, ఇక మీద జరగకుండా చూసుకుంటాం అది అలాంటివి. సెప్టెంబర్ 4 వరకు అతనికి మీద అభాండాలు అనేటువంటివి, అతన్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం కానీ, అవును గురుగారు, ఇన్ని రోజులు పాజిటివ్ గా అనిపించింది మోదీజీ గారి అది. మీద, ఇప్పుడు నెగిటివ్ వచ్చేది అంతా Negative. గ్రహ ఇంపాక్ట్. ఇంకా ముందుగా సెప్టెంబర్ 4 వరకు జూన్ కనీసము ఈ యొక్క ఆగస్టు అంటే జూలై 29-30వ తారీఖు వరకు కూడా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తర్వాత మెల్లమెల్లగా తగ్గుతుంది. సెప్టెంబర్ 4 తర్వాత మోడీ జాతకరీత్యా అతనికి బాగోలేదు కాబట్టి కామ్గా ఉండడం, భరించడం, తర్వాత చేయాల్సిన కార్యక్రమాలు భవిష్యత్తులో వీటన్నిటికీ కూడా చేయిస్తాడు. ఓకే గురుగారు, ప్రపంచ వ్యాప్తంగా భారతదేశ పరంగా ఇలాంటి పరిణామాలు అయితే చోటు చేసుకుంటాయి. మరి ద్వాదశ రాశుల పైన ఎలాంటి ప్రభావం ఉండబోతుంది గురుగారు? ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా వినడానికి కూడా ఇలా అనిపించింది, దేశవ్యాప్తంగా ఎలా చెప్పారు, మరి ఇండివిజువల్ గా కూడా చాలా మంది తెలుసుకోవాలి అనుకుంటారు. గురుగారు, సింహరాశి లేదా సింహ లగ్నంలో జన్మించినటువంటి వారికి ఈ వక్రగతి ప్రభావం ఎలా ఉండబోతుంది? శని వక్రగతి ప్రభావం జూలై 27 నుంచి డిసెంబర్ 11 వరకు ఈ యొక్క శని వక్రీకరించినట్టు కారణం చేత సింహరాశి లేదా సింహ లగ్నంలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దామమ్మా. అంటే సింహరాశి వారికి లేదా సింహలగ్నం వారికి మీన రాశిలో శని వక్రీకరిస్తున్నాడు కాబట్టి అష్టమ స్థానం. అష్టమ స్థానం. కాబట్టి ఈ అష్టమ స్థానంలో వక్రీకరించినప్పుడు కుంభరాశి కూడా ప్రభావితం అవుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది? అష్టమం అని అంటే ఆయుస్థానం, రహస్యమైన పనులు, అలాగే రీసెర్చ్, ఇవన్నీ కూడా లెక్కలోకి వస్తాయి. కాబట్టి ఎవరైతే రహస్య బంధాలు, చీకటి కార్యకలాపాలు చేసి ఉన్నారో వాళ్ళు మళ్ళీ తిరిగి పునఃసమీక్షించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. భవిష్యత్తులో సంబంధ బాంధవ్యాల మీద మళ్ళీ దెబ్బలు పడి ఎక్కువగా ఈ యొక్క సంబంధించిన అపవాదులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. ఇప్పుడు ఈ సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ప్రధానంగా చూసుకున్నట్లయితే కలిసి పనిచేస్తున్న వాళ్ళతో ఉండే సంబంధం మీద మళ్ళీ ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు మీకు గమనించుకున్నట్లయితే ఇప్పుడు తోటి జీవిత భాగస్వామిని చంపుతున్నారు అని ఎక్కువగా అంటున్నారు కదా, వాళ్ళందరూ ఎక్కువగా సింహరాశిలో ఉన్నటువంటి వాళ్ళే ఈ మధ్య కాలంలో ఎక్కువగా అవుతారు. జాగ్రత్తలు పాటించాలి. అందుకోసం ఆల్రెడీ ఇప్పటికే ఎక్కువ ఇక మీద కూడా. సో బాంధవ్యాల మీద జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆయుస్థానము, ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి అనేటువంటిది సూచిస్తుంది. ఇక రీసెర్చ్ ఓరియంటేషన్ లో ఉన్నటువంటి వాళ్ళు, రీసెర్చ్ జరిగి ఉంటుంది కదా, ఏదైనా కొత్త నిజం తెలుసుకోవాలని ప్రయత్నంలో ఉంటారు కదా, ఏదైనా కానీ ఆ కొత్తది కనుక్కునే ప్రయత్నంలో మళ్ళీ ఒకసారి ఆలోచించుకొని ఒక పాజ్ బటన్ నొక్కి మళ్ళీ చేస్తున్న పని కరెక్టా కాదా అని ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఈ యొక్క సింహరాశి వారికి ఉండబోతుంది. నష్టాలు కూడా అధికంగా ఉండబోతున్నాయి. జాగ్రత్తలు పాటించాలి. తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఏ పని చేసినా వాళ్ళకి బద్ధకం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. గృహంలో మనశ్శాంతి ఉండదు. తల్లి గారి ఆరోగ్యం పట్ల కూడాను శ్రద్ధ వహించాలి. ఈ యొక్క స్థిరాస్తులు వేలం వేస్తారు, అంటే అమ్మకానికి పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. వాహనాల్ని కోల్పోతారు. సంతోషంగా ఉండలేనటువంటిది. పాజిటివ్, నెగిటివ్. పాజిటివ్కి వచ్చేసరికి వివాహాలు జరుగుతాయి. కొంతమందికి పూర్వపుణ్య ప్రభావం ఉండడం వల్ల వివాహాలు జరుగుతాయి. కొత్త వ్యక్తులు జీవితంలో ప్రయత్నం చేస్తారు. ఎవరి కోసం అయితే మనం మంచి ఒక కంపానియన్ దొరికితే, వాళ్ళతో మంచిగా ఒక పార్ట్నర్ దొరికితే మంచిగా ప్రయత్నం చేసి అభివృద్ధి రావాలి అని కోరుకుంటారు కదా, వాళ్ళకి మంచి కంపెనీని దొరుకుతారు. ఎటువంటిది? వాళ్ళ జాతకంలో పుణ్య ప్రభావం ఉండడం వల్ల. ఈ పాప ప్రభావం ఉన్నప్పుడు చెప్పినటువంటి నెగిటివ్ అంతా ఇప్పుడు వాళ్ళకి జరుగుతుంది. ముఖ్యంగా కీర్తి ప్రతిష్టలు దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా గోచరం అవుతాయి. కాబట్టి ఏ పని చేయాలన్నా అంతకు ముందు వరకు చకచకా చేశారు, కొంతమందికి బద్ధకం ఏర్పడుతుంది, ఏ పని చేయడం ఇష్టం ఉండదు. కానీ ఈ యొక్క పుణ్య ప్రభావం ఉన్నటువంటి వాళ్ళకి
చకచక పనులు చేసేస్తారు. అసలు ఎక్కడ లేనటువంటి యాక్టివ్ పార్ట్గా మారిపోతారు. ఇలా అన్నమాట మంచికి చెడుకు ఉన్నటువంటి భేదం. శని నిష్పక్షపాతముగా ఉంటాడు కాబట్టి మంచి చేసేవాడికి మంచినిస్తాడు, చెడు చేసేవాడికి చెడునిస్తాడు. ఇదంతా కూడా శని ప్రభావం అంతా గత జన్మ కర్మ ప్రభావం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి గత జన్మల్లో మంచి చేశామా లేదా అని జాతక ప్రకారం మనం తెలుసుకోవచ్చు. పాపకర్మలు ఉన్నాయా లేదా అని తెలుసుకోవచ్చు. వాటికి మార్గాలు, ఆ పరిహారాలు పాపకర్మలు చేసినటువంటి వాళ్ళకి ఇప్పుడు పాప ఫలితాలు అనుభవింపజేస్తాడు. పుణ్యకర్మలు చేసినటువంటి జాతకానికి ఇప్పుడు వాళ్ళకి పుణ్య ప్రభావం ఉండడం వల్ల మంచి జరుగుతుంది ఈ 4.5 నెలల్లో. అందుకనే ఎవరిని వదిలిపెట్టడు కాబట్టి అందరికీ ఈ సంబంధించినటువంటి దోషము 12 రాశుల్లో 12 లగ్నాల్లో జన్మించిన వాళ్ళకు ఉంది కాబట్టి ఈ యొక్క శనిని కంట్రోల్ చేసేది గురువు. కాబట్టి బ్యాడ్ కర్మని తొలగించేది గురువు. అట్టి గురు పౌర్ణమి సందర్భంగా జూలై 29వ తేదీన మన పీఠం ఆధ్వర్యంలో అత్యంత ప్రభావాన్నిచ్చే వారాహి, ప్రత్యంగిర, బగలాముఖి, రాజశ్యామల, ధూమావతి, శనైశ్చర, అఘోర, పాశుపత మూలమంత్ర హోమాదులు జరిపించి వారాహి మాల ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు జూలై 29వ తారీఖు సాయంకాలం 6 గంటల లోపల స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. గురుగారు, మరి సింహరాశి వారు మీరు చెప్పిన పరిహారంలో పాల్గొనడం, గోత్రనామాలు నమోదు చేసుకోవడం బట్టి ఇంకా ఏం పరిహారం పాటించాలి అని? ప్రధానంగా ఈ సింహరాశిలో వాళ్ళు ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయాల్సిందే. ఆదివారం నాడు మాంసాహారం తినకూడదు. నిత్యము వీలు కుదిరినప్పుడల్లా శివాలయ సందర్శనం చేసుకుంటే చాలా మంచిదమ్మా. తప్పకుండా. ధన్యవాదాలు గురుగారు, నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. సో వ్యూయర్స్ చూసారు కదా, గురు పౌర్ణిమ రోజు మీరు కూడా ఆ క్రతువులో మీ గోత్రనామాదుల్ని నమోదు చేసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ పై నెంబర్ కనిపిస్తుందండి. మిగతా వివరాలని తెలుసుకోవచ్చు. నమస్కారం.